దాన్ని కనుక కాదు అనడానికి లేదు, అవును అనడానికి లేదు. అవును అనడానికి మన దగ్గర ఆధారాలు లేవు, కాదు అనడానికి అంత మన మనసాక్షిని చంపేసుకొని అంత చేతి కొట్టిపారేయలేము. అంటే ఈరోజు కవిత చేసిన దానికి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. పంజాబ్ లోపల, ఢిల్లీ లోపల అంతకు ముందున్న లిక్కర్ పాలసీ, ఈ ఇష్యూ వచ్చిన తర్వాత లిక్కర్ పాలసీ కనుక కంపేర్ చేసినట్టు అయితే స్కీములు, విపరీతమైన స్కీములు వచ్చాయి. ఎవరికైతే కనుక 30 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావాల్సిన, ఆదా చేయాల్సిన ఏదైతే టెండర్ అమౌంట్ని ఆ ప్రభుత్వము వాళ్ళకు నష్టం జరిగింది అని చెప్పేసి ఆ సంబంధిత టెండర్ దారులకు రిటర్న్ చేయడాలు. అంటే ఎక్కడైనా ఇది జరిగిందా? ఇంతవరకు భారతదేశం లోపల లిక్కర్ మీద బిడ్డింగ్ చేసిన అమౌంట్ పక్కన పెట్టేస్తే, ఈవెన్ టెండర్ లోపల పే చేసిన అమౌంట్ ని మళ్ళీ రిటర్న్ చేయడం అనేది ఇంతవరకు భారతదేశంలో ఎక్కడ జరిగిందా అంటే ఎక్కడ జరగలేదు. ఓన్లీ మన ఢిల్లీలోనే జరిగింది. మరి ఢిల్లీలో ఎందుకు జరిగిందంటే అత్యధికంగా అక్కడ కొంతమంది సదరన్ స్టేట్స్ నుంచి ఆ పాలసీ లోపల ఇన్వాల్వ్ అయిన అనేది వాస్తవము. ఆ సదరన్ స్టేట్ లోపల ఇన్వాల్వ్ అయిన వ్యక్తుల లోపల ఈ రోజు నిన్నటి వరకు వచ్చిన వ్యక్తి, నిన్నటి వరకు స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి ఈ రోజు విత్డ్రా కావడానికి గల కారణం ఏంది? పిల్లై. ఈరోజు అదే పిల్లై విత్డ్రా అవుతుందని చెప్పేసి ఈ రోజే ఎందుకు రావడం అంటే, భారతదేశం లోపల అత్యున్నతమైన న్యాయస్థానాన్ని మనం విమర్శించడానికి మనం తాహత సరిపోదు. కానీ ఇక్కడ ప్రశ్నలు వచ్చినప్పుడు ఆ ప్రశ్నలకు అనే దాన్ని ప్రతి ఒక్కరూ ఒక మానసికమైన మేధాశక్తిని డిఫరెంట్ గా ఉంటుంది. అంటే దీన్ని ఎందుకు అన్నది అన్నప్పుడు, డిఫరెంట్ గా కాంగ్రెస్ అధికారంలో లేదు, సెంట్రల్ గవర్నమెంట్ కాదు, బీజేపీ ఉన్నది. రేపు బీజేపీ ఉందంటే బీజేపీతోనే ఏదైనా మాట్లాడాలి. మరి విరివిరిగా హరీష్, కేటీఆర్ పోడగల కారణాలు ఏంటి అంటే, అనేక కారణాలు ఉండొచ్చు. కానీ ఇక్కడ చెల్లెలు జైల్లో ఉన్నప్పుడు, మరదలు జైల్లో ఉన్నప్పుడు విరివిరిగా పోయిన అనేది వాస్తవము. ఏ రోజు పోంది ఇప్పుడు మధ్య పోతున్నదని వాస్తవము. ఇప్పుడు దాంట్లోపల మెర్జ్ అవుతుందా కాదా అనే విషయాన్ని కూడా మన దగ్గర ఎవిడెన్స్ లేదు. రేవంత్ ఏదో ఫ్లోక్ లో అను ఉండడు తప్పితే, రేవంత్ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే ప్రజల ముందు పెట్టాలి అంత రేవంత్ అన్నాడు. కానీ ఈ రోజు అన్ని ఒక పాజిటివ్ ఎనర్జీని కానీ వైబ్రేషన్ కానీ చూపిస్తున్నాయి. రేవంత్ ఆ రోజు చెప్పాడు, మేము చెప్పాము, మేము అందుకనే ముందు చెప్పుకుంటూ వస్తున్నాము. ఇక్కడ ఏ అంశాన్ని అయితే ఎలక్షన్ల కోసము కవితను జైలుకు దోసేసి ఎలక్షన్లు అయిన తర్వాత రిలీజ్ చేస్తారు అనేది మేము ఆ రోజు చెప్తున్నాం. ఈరోజు కొత్త విషయం కాదు. ఎలక్షన్లు అయిపోయినాయి, ఎలక్షన్లు ఎప్పుడు దేశంలో లేవు, ఇప్పుడు రిలీజ్ అయిపోయింది. ఇదొక అంశం. ఇప్పుడు మెర్జ్ అవుతుందా కాదా, లేదా ఢిల్లీనే ఎందుకు అంటే, లాభసాటిగా ఢిల్లీ ఉన్నట్టు అయితే రేపు ఏపీ తెలంగాణలో కూడా అయ్యేది. ఏపీ తెలంగాణలో ఇప్పటివరకు కాలేదంటే ఇప్పటివరకు అయిపోయింది. ఏపీ తెలంగాణ ఏ లెవెల్కి అయిపోయిందంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల మన ఆదాయం సంవత్సరానికి 14,000 కోట్లు ఉన్నట్టు అయితే, బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల మొన్నటి వరకు ఆదాయం వచ్చేసి 50,000 కోట్లు. ఇది ఏ రకమైన అంటే ఓన్లీ లెక్కలతోని ఎవిడెన్స్ ఉన్నది. ఇంకా మిగతా బెల్ట్ షాపుల విషయాలు పక్కన పెట్టేస్తే దానికి సాక్ష్యం ఏంది అని నన్ను అడిగితే, ఎవరైనా బీఆర్ఎస్ నేత కావచ్చు, కాంగ్రెస్ నేత కావచ్చు, బీజేపీ నేత అడిగితే నా దగ్గర బలమైన సాక్ష్యం ఉంది. నేను ఒక మెడికల్ డాక్టర్ని, నేను ఒక ప్రొఫెషనల్ డాక్టర్ని. ఈరోజు తెలంగాణ లోపల ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా, ఏ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినా కూడా నిరక్షరాస్యులు, నిరుపేదలు, కూలి నాలి చేసుకున్న కుటుంబాల నుంచే ఈ రోజు ఆల్కహాల్ అడిక్షన్ గా మారిపోయి 30% వరకు యంగ్ మదర్స్ భర్తలను కోల్పోయి ఆ పసిబిడ్డలను గవర్నమెంట్ స్కూల్లో లేట్ ఫాదర్ గా జాయిన్ చేసిన ఎవిడెన్స్ క్లియర్ గా ఉంది. మీకు చాత అయితే దమ్ము ఉంటే అది తీసుకోండి, నేను ఎవిడెన్స్ ఇస్తున్నాను. డెఫినెట్ గా మరోసారి 100% తీసుకున్నాం సార్. బికాస్ ఇది పార్టీలకు అతీతంగా డాక్టర్ చెప్పింది అందరికీ సరే. ప్రభుత్వ హాస్పిటల్ లోపల సిరోసిస్ లివర్ తోని, లేకపోతే డ్రగ్ అడిక్షన్ తోని, ఆల్కహాల్ డిస్పారిటీతోని, సైకలాజికల్ ఇబ్బందులతోని, ఆల్కహాల్ తోని వచ్చే సమస్యలతోని ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ నిండిపోయింది అనేది వాస్తవం. ఓకే, మరి ఈ హాస్పిటల్ లోపల ఇంతకంటే ప్రభుత్వంలో ఉన్న స్కూల్ జయరామ్ గారు మీరు రేస్ చేసింది జయరామ్ గారు లేదు జయరామ్ గారు అదే చెప్తున్నానండి.
అరే వినన్నా విను కండవ కప్పుకున్నావు కదా విను. నారాయణ గారు ఒక్కసారి ఆగండి. జయరామ్ గారు నేను మాట్లాడేది నా కుటుంబం కోసం కాదు, ఎస్ ఎస్ జయరామ్ గారు మీరు మాట్లాడేది మీ పార్టీ కోసం. జయరామ్ గారు క్రాస్ టాక్ వద్దు అండి ఒక్కసారి సార్ ప్లీజ్ క్రాస్ టాక్ వద్దు ఒక్కసారి వినండి. టాపిక్ డీవియేట్ అవుతోంది. మాట్లాడితే డిస్టర్బ్ చేయడం మానేసి వినండి. టాపిక్ డీవియేట్ అవుతుంది. జయరామ్ గారు డాక్టర్ గారు కేసీఆర్ గారు మీరు చెప్పిన పాయింట్ 100% వ్యాలిడ్. మీరు చెప్పిన పాయింట్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. డాక్టర్ గారు ఒక్కసారి రేవంత్ రెడ్డి కూడా దానిపైన నోరు మెదపకుండా ఎంక్వైరీ చేయించడం లేదు. సార్ ఒక్కసారి జయరామ్ గారు ఒక్కసారి ప్లీజ్ మీరు తీసుకొచ్చిన పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. ఇది ఈ 10 నిమిషాల్లోనూ డిస్కస్ చేసే పాయింట్ అయితే డెఫినెట్లీ కాదు. మీరు అన్నట్టుగా ఈ లిక్కర్కి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేదంటే ఈ ఆదాయం ఎటు వెళ్తుంది అనేది మనం డెఫినెట్గా ఇంకొక బిగ్ డిబేట్ మనం పెట్టుకుందాం, అందులో డౌట్ లేదు. ఇక్కడ మనం కవిత బెయిల్కి సంబంధించి లేదా ఈ 3 పార్టీల ట్రయాలజీ అనే దాని మీద మనం మాట్లాడతాం. మీరు చాలా వ్యాలిడ్ పాయింట్స్ అనేవి మీరు ఇచ్చారు. సో ఇప్పుడు దీని మీద వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.